ఈ మర్రిపల్లి గ్రామంలో సుమారు ఒక 70 సంవత్సరాల క్రితం నాయకపు తెగకు చెందిన వారు వారి యొక్క అవసర పనుల నిమిత్తం ప్రతాపగిరి గుట్ట ప్రాంతంనకు పనుల నిమిత్తం వెళ్ళిన సందర్భంలో మన మర్రిపల్లి మల్లన్న దేవుడు వాళ్ళకి విగ్రహ రూపంలో అగుపడిన తదుపరి వాళ్ళు కావడి రూపకంగా కూడా ఈ ప్రాంతానికి మోసుకు వస్తూ ఉన్న సమయంలో ఇక్కడ వెలిసిన దేవుడే మహిమగల్ల మర్రిపల్లి మల్లన్న దేవుడు. గత 70 సంవత్సరాల నుంచి పూర్వీకులు ఆనవాయితీ ప్రకారంగా ఆచార ఏది మల్లన్న దేవునికి ఏ విధంగానైతే భక్తులు కోరుకున్న విధంగా కోరిన కోరికలు తీర్చే మర్రిపల్లి మల్లన్న దేవుని కృపకు ఈ సుమారు ఈ 2-3 జిల్లాల ప్రజలు కావచ్చు, సమీపంలో కలిగినటువంటి మహారాష్ట్రకు చెందిన కొన్ని గ్రామాల నుంచి కూడా ఈ యొక్క జాతరకు రావడం జరుగుతూ ఉంది. ఆదిలాబాద్ అయితేనేమి, కరీంనగర్ అయితేనేమి, వరంగల్ జిల్లా అయితేనేమి సుమారు ఒక 4-5 జిల్లాల నుంచి భక్తులు రావడం జరుగుతూ ఉంది. పూర్వీకులు ఆ రోజు వారు నమ్మకంతో తీసుకొచ్చి ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది. ఆనవాయితీగా కూడా మనం ప్రతి సంవత్సరం మల్లన్న దేవుని సాంప్రదాయం ప్రకారంగా బోనం నిర్వహించుకుంటూ వాళ్ళకు మన ఇది నాయకప్ తెగవారు వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం కూడా ఈ జాతరను ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. లక్ష్మీదేవర తర్వాత మల్లన్న పట్నాలు మన సాంప్రదాయం ఏది మల్లన్న బోనాలు ఏ సాంప్రదాయం ప్రకారంగా నిర్వహిస్తారో అదే క్రమంలో కూడా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. రూటు కాటారం నుండి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్క నుండి బొప్పారం ప్రతాపగిరి మీదుగా మర్రిపల్లి గ్రామానికి కూడా రవాణా సౌకర్యం ఉంది. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా త్రాగునీటి సౌకర్యం, ఇతర సౌకర్యాలు కూడా ఆలయ కమిటీ ద్వారా నిర్వహించడం జరుగుతూ ఉంది. అందరి కృపతోటి ముందు ఈ ఆలయాన్ని ఎంతో డెవలప్ చేయడానికి మనం అందరం ఎవరి శక్తి మేరకు వాళ్ళు ప్రయత్నం చేసి ఈ యొక్క జాతరను అభివృద్ధి పదంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కూడా గౌరవ మంత్రి గారు మన మంత్రి గారి దృష్టికి కూడా ఈ దేవాలయం అభివృద్ధి విషయంలో వారి దృష్టికి తీసుకుపోయి వారి సహాయ సహకారాలతోటి మనం ఈ యొక్క ఆలయం అభివృద్ధి కోసం వారు కూడా మనకు సాయం చేస్తారు. కాబట్టి దీని యొక్క అభివృద్ధి కోసం అందరం కృషి చేయాలని కోరుతూ ఆలయ కమిటీ తరఫున ప్రజలందరికీ మరియు మన ఐటీ శాఖ మంత్రివర్యులు మన ప్రాంత ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మనం ఈ సమస్య వారి దృష్టికి పోతుంది. వారు కూడా ఈ మల్లన్న దేవుని కృపకు ఆకర్షితులై ఈ యొక్క ఆలయం అభివృద్ధి కోసం వారు కూడా సహాయ సహకారాలు అందిస్తారని మేము ఆశిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.